ఏపీలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్ బయటకొచ్చింది. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతి చెందడంతో ఈ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు అనుమానితులను అయితే అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లాకు చెందిన డిసిహెచ్ డాక్టర్ ఆంజనేయులు కోడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. మదనపల్లె డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాలు, పుంగనూరు డయాలసిస్ కేంద్రం మేనేజర్ వెంకటేష్ నాయక్ కూడా ఈ కిడ్నీ రాకెట్ వెనుకున్నట్లు ఆరోపణలైతే వచ్చాయి. ఈ ముఠా ద్వారా కిడ్నీ మార్పిడికి డాక్టర్ శాశ్వతి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డయాలసిస్ సెంటర్ కు వచ్చే దంపతులను డాక్టర్ శాశ్వతి గుర్తించి డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా కిడ్నీలు మార్పిడి చేస్తామని నమ్మబలికి ఈ దందాకైతే తెరతీశారు. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేష్ కలిశారు. కిడ్నీ ఇస్తే 8 లక్షలు ఇస్తానని ఒప్పందం కూడా చేసుకున్నారు. మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడి కోసం ఈ నెల 9న ఆపరేషన్ చేస్తుండగా మూర్ఛ రావడంతో యమున మృతి చెందింది. యమున మృతి చెందిన విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు దాచిపెట్టడానికి ప్రయత్నించారు. యమున మృతదేహాన్ని తిరుపతి మీదుగా వైజాగ్ కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే యమున భర్త సూరిబాబుకు అనుమానం రావడంతో తిరుపతి నుంచే 112కి ఫిర్యాదు చేశారు. తిరుపతి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లె 2 టౌన్ పోలీసులు గ్లోబల్ ఆసుపత్రిపై తనిఖీలు చేశారు. అక్కడే ఉన్న మదనపల్లె డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాలు, పుంగనూరు డయాలసిస్ మేనేజర్ వెంకటేష్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వైజాగ్ చెందిన 3 బ్రోకర్లు సత్య, పద్మ, వెంకటేశ్వర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.